శ్రీధర్ సిసి గురించి తెలుసు సార్, యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చి నేను 20 దాకా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. అప్పుడే ఏం న్యూస్ వచ్చిందంటే మా మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడ మా మమ్మీకి ఆ పరిస్థితి పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళలేను, నన్ను రానివ్వట్లేదు ఎవరింటికి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళకుండా చదువుకో ఏం కాదు, ఏదో రోజు జాబ్ వస్తే మీ మమ్మీ మాట్లాడుతుంది, జాబ్ తెచ్చుకోవాలి అనేసి అంటే చక్కగా చదువుకొని అక్కడే రూమ్లోనే ల్యాప్టాప్ ముందే మాక్ టెస్ట్లు రాసి జాబ్ వచ్చింది సార్. టీచర్ ప్రిపేర్ అవుతున్నా సార్. వచ్చాక వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నేను తీసుకొస్తాను సార్, మా పేరెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను సీనియర్ ఏపీ సికింద్రాబాద్లో పనిచేస్తానండి. సో నేను మాక్ టెస్ట్ రాసిందంతా శ్రీధర్ సిసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారు, దానికి చాలా థ్యాంక్స్. మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండని, ఎన్ని అయినా ఉండని, ఏం కాదు. ఒక అతనికి 18 జాబులు వచ్చాయండి, అతనికి ఎట్లా వచ్చాయి, మనకు ఎందుకు రాలేదు అనేది ఒక్కటే పెట్టుకోండి. ఆ రోజు మీరు 100% సక్సెస్ అవుతారు.